ఒకవైపు జగన్ నేను వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని మావిగన్ అంటున్నారు. మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీరా యాక్సిస్ రోడ్డుకు నిన్న ప్రారంభించడం జరిగింది. మంత్రులు క్వార్టర్స్ కూడా ఇవాళ రేపట్లో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఈయన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అసలు కాదు. అసలు ఆయన రాజధాని పరిపాలించే విధానమే తెలియదు ఆయనకి. రాజధాని పరిపాలన విధానం తెలిస్తే వచ్చినప్పుడు 33,000 ఎకరాలు తీసుకుంటే చిన్నకారు జాబులు కూడా కొనుక్కోవడానికి బాగుంటుంది అని ఆయనే అన్నాడు. మళ్ళీ ఆయనే మాట మార్చి 33,000 ఎకరాలు ఏం చేయను, రైతులన్నీ ఏం చేశాడని మళ్ళీ ఆయనే అంటున్నాడు. మా గంటకు ఒక మాట మాట్లాడతాడు. పొగాకు చెక్కుల మీద ఎక్కించి డ్యాన్సులు వేయించాడు. మరి నిన్న రోడ్డు మీద ఏమో డ్యాన్సులు వేసి తాగి ముందు ఎక్కువ రోడ్డు మీదనే పడుకున్నారు. మరి ఆయన పరిచయం ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రకంగా డ్యాన్సులు వేయించారా? రోడ్ల మీద పడుకోబెట్టారా? ఏది లేదే. నేను రోడ్ల మీద పడుకోబెట్టి నేను ముఖ్యమంత్రిని అవుతానంటే ఆయన ఇంటికి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. దేనికి అవ్వలేడు. రాష్ట్రాన్ని పరిపాలించే విధానమే ఆయనకి తెలియదు. ఆయనకి తెలియదు, ఆయన ఉండే ఎమ్మెల్యేలకి తెలియదు. ఇక ఏమి లేదు. దోసుకోవటం అయితే తెలుసు వాళ్ళకి, అంత తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకేం తెలుస్తారు? అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఒక పక్కన చేస్తామంటున్నారు. మరో పక్కన చూస్తే కనుక ఈ సచివాలయాలు కూడా 2028 నాటికి పూర్తి చేస్తామని ఒక పక్కన ప్రభుత్వం చెబుతూనే ఉంది. మరి ఇంత స్పీడ్గా అభివృద్ధి జరుగుతున్నా సరే అమరావతిని అడ్డుకుంటాం మేము అనే మాట వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నమాట. దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన అమరావతి అడ్డుకునేది ఏంది? ఆయన అమరావతి కొత్తడైంది. అసలు అమరావతి రాజధానిలోకి రమ్మని చెబుతారు వాళ్ళు, రైతులే చెబుతారు. వాళ్ళు కూడా చెప్పాలి. అసలు ఆడుకొచ్చి పనులు చూడమని ఎట్ట పోతున్నాయో, కరెంటు కూడా భూమిలోనే, గ్యాస్ పైపు భూమిలోనే, మొత్తం భూమిలోనే వస్తున్నాయి. అసలు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఏముంది చూడమని వైర్లు ఎట్ట దించారో. దోపిడీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇదంతా దోపిడీ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. దోపిడీకి తప్ప ఆయన దేనికి పనికిరాడు. కూటమి ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది అక్కడ అంటున్నారు. కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తే ఎంత ఎందుకు కడతారు వాళ్ళు? ఈ రకంగా ఎందుకు పరిపాలిస్తారు వాళ్ళు? కూటమి దోపిడీ చేయదు, ఏమి చేయదు. కూటమి దోపిడీ చేస్తే ఈయన ఎప్పుడో పోయేవాడు, సంతకాడే పోయేవాడు. ఆయన ఈయన ఆపుతుందే ఆయన. కూటమి ప్రభుత్వం ఆయన మోడీ గారు ఈయన ఆపుతుంది. మోడీ గారు లేకపోతే ఈయన జెండా ఎత్తినట్టే. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు ఏ అయితే గనక ఎమ్మెల్యేలకు ఇవ్వబోతున్నారో వాటిల్లో ఎవరుంటారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరుండరు, ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి అని చెప్పి పేరు నాని అంటున్నారు. పేరు నాని అంటాడు, బియ్యం కుంభకోణం చేశాడుగా. అదే పేరు నాని పేరు మీద ఉండడితే కుంభకోణం మోద బుట్టించేవాళ్ళు. భారీ పేర పెడతాను ఒడ్డును పడ్డాడు పేరు నాని. లేకపోతే ఎట్లా ఉండమంటే అట్టుండేది. క్వార్టర్స్లో ఎమ్మెల్యేలు ఉండక ఎవరుంటారు? ఇంకెవరైనా ఉంటారా? వచ్చి ఎవరెవరు ఉంటారు? వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ అన్నయ్యలు వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తారు అక్కడ. అంటే అసాంఘిక కార్యక్రమాలు అంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారని చెప్పి అంటున్నాడు కదా. ఏమీ ఉండదు. మొత్తం ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ ఎంపీలు ఉంటారు. అన్ని ఎవరి వాళ్ళకి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మొత్తం ఇవాళ పొగాకు రైతులకు కూడా నిన్న బోర్డులో అమ్మిన పొగాకు కింటాకి 10 రూపాయల కాడికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. 10 రూపాయలు ఇస్తానని టీడీపీ గవర్నమెంట్ ఒప్పుకుంది. ఈయన ఏమిచ్చాడు? పొగాకును నష్టపరిచాడు, ఓట్లను నష్టపరిచాడు. ఈయన ప్రచారానికి వస్తే మడి జావకుండా ఈయన పోల. యాడికి వచ్చినా మడి జావకుండా పోల. మడిసిని చంపుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఈయనకు ఓట్లు ఎవరు వేస్తారండి? ఈయన చూసి ఏమైనా ఓట్లు వేస్తారా? ఈయన ఏం దేనికి చేశాడని? ఎవరికన్నా రూపాయి డబ్బులు ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎవరికి? అబ్బాగది కూడా రైతులు ఇచ్చారు. ఇడిగా ఉండే రైతులు తెసపోయే ఇబ్బందులు పడే వాళ్ళకి బియ్యం అని, కందిపప్పు అని అన్నీ ఇళ్ళు చేర్చారు. ఆయన ఏం చేర్చాడు? జైలు కొట్టించుకుంటూ వచ్చాడు. అంత తప్పితే ఆయన వల్ల ఏమీ కాదు. నిన్న కూడా అంతే, ఆయన రోడ్డు మీద జైలు కొట్టించుకున్నాడు. మమ్మల్ని అందరినీ అరెస్టులు చేస్తున్నారు. దొంగతనాలు చేస్తే అరెస్టులు చేయక లోన్ అయ్యకుండా ఏం లేకుండా ఉంచుతారా? ఆయాలు ఉంది, ఆయన తిట్టాడుగా. మరి వాళ్ళు తిట్టమను. అంటే ఇక్కడ మరి ఆయన పర్యటనలు ఎలా చూడాలంటారు? అటు ఎవరైతే బాధితులను వదిలేసి నిందితుల వైపు, అటు సిద్దిరప్పలరాజును కానీ, ఇటు చూస్తే కనుక నిన్నలాగే విరూపాక్షను కానీ, ఇలాంటి వాళ్ళని ఎందుకు పరామర్శిస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళు దీనిని దేనికి పనికిరారు. వాళ్ళంతా మామూలుగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండన్నాలో ఏమి పనులు ఆగవు. మళ్ళీ వచ్చేది కూడా టీడీపీ గవర్నమెంటే. ఈ జగన్మోహన్ గవర్నమెంట్ రాబోదు. ఈయనకి అసలు ఈయన సీట్లు ఈయనకే ఇప్పుడు ఈ 11 సీట్లు ఉంటేనే నమ్మకం లేదు. ఈ 11లో ఎన్ని పోతాయో చూసుకోమను. ఈయనేం పరిపాలన చేస్తాడండి? ఆ రకంగా ఎగురుకుంటా జనాన్ని కొట్టించుకుంటా వస్తే పరిపాలన చేస్తాడా? సానుభూతిగా రా, ఏదన్నా 1-2 ఓట్లు వేస్తారేమో కానీ ఈ రకంగా కొట్టిస్తే ఎవడో ఓట్లు వేయడం. నిన్న డ్యాన్సులు చూసి అందరూ తలకాయని ఎబ్బుట్టిందిగా. మొత్తానికి అందరూ లవలవలాడిపోతున్నారు కదా రైతులంతా. ఏం చేస్తున్నారు? వానలు లేవు. నువ్వేమన్నా ఆదుకుంటున్నావా? ఎవరిని ఆదుకున్నావు చెప్పు? పలానా వాళ్ళు నేను ఆదుకున్నానని చెప్పు. నీ గవర్నమెంట్లోనే నీ వాళ్ళని ఆదుకున్నావా చెప్పు? ఎవరికి లేదే రూపాయి ఇచ్చే పని లేదు. డ్యాన్సులు వేపిస్తావు, మందు వేపిస్తావు, ఆ కూలి ఇస్తావు, పలావ్ ప్యాకెట్ ఇస్తావు.
వాళ్ళ దారి వాళ్ళదే, నీ దారి నీదే. మరి అక్కడ ఇది కడతానన్నాడు ముట్టుకూరు దగ్గర, కాలువ తెస్తానని శంకుస్థాపన మొదలు పెట్టాడు ఆయన పరిపాలన ఉండగా. 2 కొబ్బరికాయలు కొట్టాడు, దెంకెళ్ళాడు. ఆడుండ తిని వీళ్ళు మెలకోకుండా వచ్చారు 500 కూలి తీసుకొని. అక్కడ మా పనులు చేసేవాళ్ళు కూడా 5-6 పోయారు కూలి కోసం. సరే ఇవన్నీ కాదు బాబాయ్, ఆయన అంటుంది ఏంటంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం అంతా రాక్షసంగా పరిపాలిస్తుంది, మా వాళ్ళని అందరిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, చిన్నపిల్లాడు ఏదో చిన్న యాక్సిడెంట్ చేస్తే కొడుకు తండ్రిని అరెస్ట్ చేయటం ఏంటి, చిన్నపిల్లాడి మీద కేసు పెట్టడం ఏంటి అంటున్నాడు కదా. కేసు బెటర్ అయింది. ఎవరైనా మనిషిని దొక్కిచ్చావు, కేసు బెటర్ వాళ్ళు. మరి కేసు బెట్టక ఏం చేస్తారు? తండ్రిని ఎవరుంటే వాళ్ళ ఆకలి భార్యని కూడా తీసుకెళ్తారు. అంటే అక్కడ కారుతో కాదు కదా గుద్దింది, బైక్ తో కదా గుద్ది. బైక్ తో కొద్దొచ్చు, కారుతో కొద్దొచ్చు, లారీతో కొద్దొచ్చు, చేతితో కొట్టొచ్చు. ఏముంది? కొట్టదేగా ఇది అయింది. మరి నిన్న ప్రియాంకని 3 సార్లు దొక్కిచ్చారుగా, అది కూడా లైన్లోకి వస్తుందిగా, దాంట్లో కూడా వేస్తారు, వదిలిపెట్టరు. మరి అది కూడా 3 సార్లు దొక్కిచ్చారంట, 3 సార్లు కొట్టారంట ఆ బండి మీద ఉంటే. మరి వాళ్ళని ఎట్లా వదిలిపెడతారు? వాళ్ళని వదిలిపెట్టరు, మొత్తాన్ని వేసేస్తారు. మొత్తం ఒప్పుకున్నారుగా. ఇక్కడ చిన్నపిల్లాడి మీద కేసు పెట్టారు, సరే వాళ్ళ నాన్న ఎందుకు అరెస్ట్ చేశారు, బీసీ నేత కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి ఇక్కడ విరూపాక్ష బీసీ నేత అంట, ఇతన్ని కావాలని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారంట కదా. తప్పుడు కేసు ఏం పెట్టలా, వాడి ఆజ్వారాలు దొరికినాక అన్ని క్రూపులు దొరికితేనే వాళ్ళు లోనేస్తారు, లేకపోతే బయట లోపల వేయరు. అన్ని క్రూపులు ఆధారాలు అంతా పట్టుకొని అప్పుడు వేస్తారు లోపల. మామూలుగా అడ్డగోలుగా పట్టుకొని నీకు మళ్ళీగా వేసి ఎమ్మటే మళ్ళీ 50 రోజులు కొలిపెడతారా అయిందే. అన్ని అడ్డగోలేం కాదు. నువ్వు ఏం క్రూపులు చూసావని నువ్వు నాయకుల్ని వేసావు? అర్ధరాత్రి పూట ఇల్లు పగలగొట్టి ఇల్లు తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయటం ఏంది, ఇది దుర్మార్గం కదా అంటున్నాడు కదా. మరి ఆయన పగలగొట్లా? ఆయన ధర్మం చేశాడా? అయ్యో మేము ధర్మంగానే చేసాం. ఏం ధర్మం చేశాడు? చంద్రబాబుని తీసుకెళ్ళేమో 53 రోజులు మూసేశాడు. అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకొని అడు తిప్పి ఆయన గోలు కొట్టాడు. రఘురామకృష్ణరాజును కొట్టాడు పనికి రాకుండా. ఇంకేంది ఆయన కొట్టంది ఏది? ఆయన ధర్మం చేసింది ఏది? ఆయన ఏమీ ధర్మం చేయాలి. ఆయన కూడా అంత దుర్మార్గమే ఆయన చేసిన. అసలు మీరే ఇప్పుడు చెడు విత్తనాలు నాడుతున్నారు, ఆ ఫలాలు మీ చేతే తినిపిస్తాను నేను అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏమి గెలవడు జగన్మోహన్ రెడ్డి, ఏం గెలవడు, ఏమి రాడు, ఏమి చేయలేడు. ఇక ఆయన వల్ల కాదు. ఇక అసలు కాదంటారు ఏంది? నిన్న కర్నూలులో మరి ఆ జనం ఏంటి, అసలు ఎంతమంది జనాలు వచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా వస్తారండి, మందు పోపిస్తే ఎవరైనా వస్తారు. ఓట్లు వేసినప్పుడు చెప్పు నాకు, అది నీకు మందు పోపించినా నువ్వు ₹1,00,000 ఓటుకు వచ్చినా గానీ ఓటేయరు. అదేంటి అంతే, డబ్బు తీసుకుంటారు. ఒక ఆయన ఇక్కడే అన్నాడు, ఇదేంది చంద్రబాబు నాయుడు గారు ముఠా టీడీపీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా పోయారు ఏంది అన్నాడు. నేనన్నా నువ్వు ఏ పార్టీ ఏందన్నా, నేను ఓసీపీ అని, ఓటేసేది ఓసీపీ, మరి నీకు ఎట్టిస్తారన్నా. అది ఏమైందండి, ఎత్తే అయిపోతుంది అని అన్నాడు ఆయన. ఇంతే అన్నాడు నా దగ్గర. మరి వచ్చిందంతా డబ్బుల కోసం వచ్చింది జనం. డబ్బుల కోసం కాక ఈయన ప్రేమగా వచ్చారా? డబ్బుల కోసం కూలి 500 కూలి, మందు క్వార్టరు, పలావ్ ప్యాకెట్ ఇవన్నీ ఇస్తేనే వాళ్ళు వచ్చేది, లేకపోతే రారు, సచ్చిన రారు. డబ్బులు లేకుండా నేను వస్తున్నానని రమ్మనమను, ఆయన ఎన్నికీడితే ఎవరు వస్తారో చూడు. రారు, జనం సచ్చిన రారు. అసలు ఆయన ఎన్నికీడితే లేదు, జగన్ జనం లేరు, అంత ముందోళ్లే. ఈడోళ్ళు ఎవరు లేరు. పొలం ఉండోడు ఎవడైతే 2 ఎకరాల పొలం ఉండోడు ఓటేయడం. అంతే. ఈ ఒక్కదానికి కారణం చెప్పమంటే, నేను పొలం కొనుక్కున్నప్పుడు దస్తావేది నీ దగ్గర ఉంటుంది, స్థిరాస్తి నా దగ్గర ఉంటుంది. అదొక్కటే కారణం. మరి అదే కారణం. అదే గట్లాళ్ళ మీద నీ ఫోటో ఉంటుంది, పాస్బుక్ మీద నీ ఫోటో ఉంటుంది. ఎందుకు ఉండాలి నీ ఫోటో? ఏ ముఖ్యమంత్రి అయినా సరే, జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడెప్పుడో బ్రహ్మానంద రేషన్ కాడ నుంచి చూస్తున్నా నేను. ఏ ముఖ్యమంత్రిదైనా సరే పాస్బుక్, ప్రధానమంత్రిదైనా సరే పాస్బుక్ మీద ఫోటో చూపిమను. మరి ఈయన ఫోటో ఎందుకు ఉండాలి? మళ్ళీ రాలేదు కానీ వచ్చినట్టు ఇళ్ళు ఏమి ఉండవు, ఊళ్ళు కూడా ఉండవు, మొత్తం దెంగేది, గవర్నమెంట్ పాలైపోయేది. వీళ్ళందరూ కూలి చేయటమే, వీళ్ళంతా కూలి చేసుకోవటమే. కానీ ఆ భయం ఇంకా ఉందంటారు ప్రజలు. ఆ భయం ఇక ఆయన చచ్చిందాక బాదు, జగన్ చచ్చిందాక బాదు. జనానికి మరి అంత కొట్టిచ్చాడు, ఆడవాళ్ళని కొట్టించాడు. ఆడవాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అని, ఎంపీ అని ఎవడు ఆడవాళ్ళు తొలగిపోవాలా? ఆడవాళ్ళని అటు కొట్టించాడు. ఏది కడప రౌడీళ్ళు పెట్టి మా రాజధాని రైతుల్ని ఇటు యాత్ర పోతుంటే, పాదయాత్ర చేస్తుంటే పానీలా వానలో కూర్చొని అన్నం తిన్నారు. నెల్లూరు ఆ వానలో కూర్చొని అన్నం తిన్నారు. మరి ఇటు పోతుంటే ప్రకాశం బ్యారేజీ ఎక్కడ ఇలా అమ్మవారి గుడికి పోతుంటే ఏంది ఇలా బొమ్మని ఎంతమంది పోతారు? ఆ జగన్ వేసుకొని బొమ్మను వీళ్ళు అడ్డుపడతారేమో, అమ్మవారి గుడికి బొమ్మను. మరి తిరుపతి బొమ్మను మనం అమ్మవారి గుడికి మరి అమ్మవారి గుడికి ఎందుకు పడు?
పాతన గుడికి యేసుప్రభు గుడికి పోతాడా? అంటే అది అనకూడదు, ఆయన ఎప్పుడు వెళ్ళలేదు కదా అంటున్నాను. ఎందుకు వెళ్ళాలా? తిరుపతిలో బాలా, తిరుపతిలో ఏట్లో మునిగాడు. నేను ఇక వదిలేస్తున్నాను అని అన్నాడు. ఏం వదిలేలా, మామూలుగానే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నాడు. మరి తిరుపతిలో కూడా అప్పుడు భోజనాలు ఎట్టుండే, ఇవాళ ఎట్టుండే చూసుకోమని పోయి ఓకే.